నమస్కారం. ఇసుకేస్తే నాలుగు జనం ఏలైనందు ఆకాశానికి చిక్కుపడిన ఇచ్చేసి అభిమానపు కట్టలను తెచ్చుకొని వర్షానికి తెచ్చిన బురదను కూడా లెక్క చేయకుండా గట్టులని ఆడుకుని పడి లేచి ఇక్కడికి ఇచ్చేసిన మొత్తం చింతమణి కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇచ్చేసిన తమ్ముడు జీవన అలాగే నా అభిమానులందరికీ అలాగే ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవంతో సంబుద్ధుడు అలాగే విశ్వానికి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు కారణ జన్ముడు నాకు తండ్రి నా గురువు నా దైవం ఆయన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నరసాల హోమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందపురి అలాగే తెలుగు ఎన్నో దేశంలో తెలుగు మల్లకుండా తెలుగు ఒకకుండా ಎಲ್ಲ నిపుణులు పెరిగితే మాట్లాడి దేశ భాషలో తెలుగు లెస్స అన్న ఆ శ్రీకృష్ణదేవరాయలు ఏలికి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రను పోషించి తెలుగు ಇದೇ ಖುಷಿಯಲ್ಲಿ ತಾಂಡವ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇದೆ ನಿಮ್ ಮುಂದೆ. ತಾಂಡವ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಬಾಬು ಮಾತಾಡ್ತಾರೆ. we love you ಅಪ್ಪು, we miss you. Thank you sir. అలాగే మగుడు చనిపోయాడు యాదృచ్ఛికము అలాంటి కాకతడియము అటు నాన్నగారు తెలుగు గట్టిగా వాడు చేయని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వాన్ని తీసుకెళ్తున్న తమ శివుడికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదం. परमंत्र नमोतु प्रदेवता नाना परदेवता इसमें पार्थिव देव रात्रिपुत्र भक्ति गुण संतर नाम से शास्त्र तस्मै सर्व मुक्ति पुत्र तो ఎక్కడ తాండవం పొద్దున వర్షం సూచన లేదు. అసలు వెదర్ ఫోర్కాస్ట్ మేము బయలుదేరి నుంచి కుంభవృష్టి పెద్ద వర్షం పడింది. దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి. మళ్ళీ వెన్నుక రాగానే మళ్ళీ వర్షం కురిసింది. మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది. రాజ్కుమార్ గారు నటిస్తుంటే భవనాడు గారు ప్రాణం పోసుకుని జావలీలు పడాయి. అలాగే సంగీతాలు సాహస పరిగమనాలు అయ్యాయి. బచ్చు నాటు కట్టింది, బచ్చు వదిలెక్కింది, పాట నాటు కట్టింది. అలాగా ఈ రోజు వరుణదేవుడు కూడా ప్రకృతి కూడా ఈ యొక్క కలియకం ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో సో అలా ప్రకృతి కూడా ఈనాడు పులకరించి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఇంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ
ఆకు కానీ ఎవరికి కలగకుండా పోలీస్ శాఖ వారికి నేను అంటే నేను కేవలం ఒక నటుడిని కాదు, మీకు తెలుసు హిందూపురం 3వ ఎమ్మెల్యేగా గెలిచాను. అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 15 సంవత్సరాలుగా చైర్మన్ గా ఉంటూ మీరందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. ఇది ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్, ఫస్ట్ సర్టిఫైడ్. దీని ముందుగా మేము అఖండ 1 తీసాము, పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరూ భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రాదా థియేటర్ కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయింది. ఆ సినిమాలో మనం చూపించింది ఏంటి? పిల్లల జోలికి కానీ, ప్రకృతి జోలికి కానీ, ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనుషులకి ఆవహిస్తాడు. ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం, యువతరానికి ప్రతినిధులు, అంతరానికి నాయకులు, భారతదేశానికి భారతదేశ మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి ఆ ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అటువంటిది ఈ అఖండ నాటకం. ఏం చూస్తారు సినిమా ఇంత అద్భుతంగా ఒక్కొక్కరి గురించి నేను చెప్పక్కర్లేదు. డైరెక్టర్ గారు పోయిపాడు 4వ సినిమా అఖండ 1, ఇప్పుడు అఖండ తాండవం. ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలు ఎలా జీవించి ఎంత బాగా పాత్రలకు మరి ప్రకాయ ప్రవేశం చేసి అడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాలో. అంత క్రెడిట్ నేను అదే నా గురించి ఈ సినిమాలో డైలాగులు చెప్పేటివి కావు. థియేటర్లో మీరు వెంటనే శ్రవణానందం కాదు ఎలా కుమ్మడుతుందో చూడండి. ಲೇಟೆಸ್ಟ್ ಹಾಗೂ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಇದರ ಜೊತೆಗೆ ಫೇಸ್ಬುಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್, ಎಕ್ಸ್ನಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಫಾಲೋ ಮಾಡಿ.